రికార్డింగ్ నంబర్ 118 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. హిరణ్యాక్షుడు మేరు పర్వతం లాంటి పెద్ద రూపంతో చుట్టూతా చూడటం, దేవతలందరి వెంట పడటం, కనపడ్డ వాళ్ళందరి మీద విరుచుకుపడుతూ ఆ సముద్ర జలాలు అనే ప్రళయ జలాలున్న సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. సముద్రంలో వెతుకుతూ ఉన్నాడు. ఆ వరుణుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. వరుణుడు దాక్కొని ఉన్నాడు. విభావరి అనే పట్టణంలో ఉంది ఆయనకి, వరుణదేవుడికి. ఆ నీళ్ల లోపల విభావరి అనే ఒక పట్టణం ఉంటే అందులో నీళ్ళలో కరిగిపోయి దాక్కొని ఉన్నాడు వరుణదేవుడు. ఇతను వెళ్ళాడు అక్కడికి. నీళ్ళలోకి వెళ్ళి హేళన చేస్తూ ఇలా అన్నాడు హిరణ్యాక్షుడు, మీ లోకపాలకులందరూ లోకంలో చాలా గొప్ప పేరుంది కదా మీకందరికీ. నువ్వేమో వరుణదేవుడివి, నువ్వు చాలా గొప్పవాడివని, బలవంతుడివని, సూర్యుడివని అందరూ చెప్పుకుంటున్నారు. నన్ను ఎదిరించి పోరాడగలవా నువ్వు? అసలు ఒకసారి రా, నువ్వు నేను పోరాటం చేస్తే, యుద్ధం చేస్తే నీ సంగతి, నీ శౌర్యం ఏమిటో, నీ గొప్పతనం ఏంటో తేలుస్తాను. నీ వైభవం, పేరు ప్రఖ్యాతులన్నీ మట్టుబెట్టేస్తాను. యుద్ధానికి రెడీ అయ్యిరా అని చెప్పాడు. చెప్పంగానే వరుణుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. శత్రువు బలం, తన బలము తూచి చూసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఇది యుద్ధానికి సరైన సమయం కాదు అనిపించింది ఆయనకి. ఓర్పుతో మంచి మాటలతో హిరణ్యాక్షుడిని రోషాన్ని తగ్గించాలి, వాడి కోపాన్ని తగ్గించాలని చెప్పి ఇట్లా అన్నాడు. నేను యుద్ధం మాని శాంతిగా ఉన్నాను, ఇప్పుడు యుద్ధం చెయ్యను. ఇప్పుడు నేను నీ బాహుబలానికి నిజంగానే ఎదురులేదు, నువ్వు చాలా గొప్పవాడివి. నిన్ను ఎవరైనా ఎదిరించి నిలబడాలంటే, నిన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు విష్ణుమూర్తి ఒక్కడే. నువ్వు వెళ్ళిపో ఆయన దగ్గరికి, వైకుంఠానికి వెళ్తే అతను ఉంటాడు అక్కడ. చాలాసార్లు చాలా మందిని యుద్ధంలో జయించాడు ఆయన. ఇంత మటుకు ఓటమి అనేది లేదు, ఎవ్వరి చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు ఒక్కసారి కూడా. వీరులందరిలో చాలా యుక్తి ఉన్నవాడు అని లోకాలన్నీ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. లోకంలో అందరూ కూడా నువ్వు అక్కడికి వెళ్ళిపో, నీ కోరిక చక్కగా తీరేటట్టుగా నీతో యుద్ధం చేస్తాడు, నువ్వు అక్కడికి వెళ్ళు. అంతేగాని ఎట్టగొట్ట ఆగిపోయి యుద్ధంలో నీళ్ళు పారిపోతే అది నీకు పౌరుషం కాదు కదా. అందువల్ల గోవిందుడు అందరికీ శరణ్యుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, అతను నీ పనంతా చక్కగా పూర్తి చేస్తాడు అన్నాడు వరుణుడు అని చెప్పాడు. ఓ మూర్ఖుడా, చేతైతే వెళ్ళి వాడిని ఎదిరించరా? దేవతల శత్రువుల్ని ఎప్పుడు జయిస్తూ ఉండటమే ఆయన పని. అతడు ఒక్కడే అందరిలో మహాపురుషుడు అనబడేవాడు. ఆయన ఒక్కడే ప్రతి యుగంలో పురుషోత్తముడే అవతారంగా వస్తాడు ఆయన. తన బాహుబలంతో దుష్టులైన రాక్షసులందరినీ చంపేస్తూ ఉంటాడు. మునుల చేత స్తుతించబడి పొగడబడుతూ ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి కావాలంటే నువ్వు యుద్ధం చెయ్యి. ఆ పైన నీ యుద్ధము, నీ బలం అది దేవుడికే ఎరుక. నీ బాహుబలం, నీ చక్కని బలం గల బాహువులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ నీ దేహం అంతా కుక్కలకి ఆహారం అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పక్కర్లేదు అన్నాడు వరుణుడు. అనగానే వీడికి పిచ్చి కోపం వచ్చేసింది హిరణ్యాక్షుడికి. నాకు అసలు భయమే లేదు, నువ్వు చెప్పిన వాడు ఎవడో వాడి దగ్గరికి ఇప్పుడే వెళ్ళిపోతాను, ఆ రాక్షసుల్ని చంపేవాడిని ఫస్ట్ నేను చంపేస్తాను అని వైకుంఠానికి చెర 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 నడిచి వెళ్ళిపోతుంటే మధ్యలో నారదుడు కనిపించాడు. నారదుడు ఎటువంటి వాడంటే ఏ రకమైన భావాలు ఉండనటువంటి మహానుభావుడు ఆయన. ఎవరినైనా పలకరించగలడు. జగన్నాటకంలో కేవలం తన రోల్ ప్లే మటుకు చేసి ఇవతలికి రాగలిగిన ధీరుడు ఆయన. సో ఏంటి రాక్షసరాజా, ఇంత చకచక ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. అడగంగానే హిరణ్యాక్షుడు ఇట్లా అన్నాడు, విష్ణుమూర్తి ఉన్నట్టు కదా లక్ష్మీపతిట, పైగా వాడి దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేసి అర్జెంటుగా వాడిని చంపేస్తాను, అప్పుడు మా రాక్షస వంశాలన్నిటికీ ఆనందం వస్తుంది, సంతోషపడతాం మేమందరం. ఇప్పుడు స్ట్రైట్గా నేను అక్కడికే వెళ్తున్నాను అన్నాడు. అనగానే మళ్ళీ నారదముని ఇట్లా అన్నాడు. అతడు ఓహో చాలా గొప్ప బలం గలవాడు విష్ణుమూర్తి, అయినా కూడా ఇప్పుడు వైకుంఠంలో లేడే, నువ్వు వైకుంఠానికి వెళ్ళినా కూడా ఇప్పుడు నీకు అక్కడ కనపడ్డు. అతను ఎక్కడున్నాడో అదొక పెద్ద రహస్యం, నేను నీకు ఆ రహస్యం చెబుతాను. పాతాళంలో మారు వేషంలో ఉన్నాడు, భూమిని ఉద్ధరించటం కోసం అక్కడికి వెళ్ళాడు.
నువ్వు అక్కడికి వెళ్తే వరాహ రూపంలో కనిపిస్తాడు, పంది పంది వేషంలో కనిపిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనని గనక గుర్తించగలిగితే నీతో తప్పకుండా యుద్ధం చేస్తాడు అని చెప్పాడు నారదుడు. ఆ మాటలు విని హిరణ్యాక్షుడు అగ్నిహోత్రుడిలాగా మండిపోయాడు. భగ్గుమని మండాడు వాడు. ఈ విష్ణువునేమిటి ప్రతివాడు పొగడేవాడే గొప్పవాడంటారు, బలంగలవాడంటారు, నేను తప్పకుండా వాణ్ణి ఎదిరించాల్సిందే అని అనుకొని ఇంకా ప్రతాపంతో గదని పైకెత్తి రెడీగా పట్టుకొని లోకాలన్నీ కంపించేటట్టుగా పటా 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 అడుగులు వేసుకుంటూ రసాతలానికి సూటిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు పాతాళానికి. ఎదుట చక్కని కోరలతో ఉన్న వరాహమూర్తి దర్శనమిచ్చాడు అక్కడ. భూమిని తన కోరల మీద నిలుపుకోవటానికని వరాహమూర్తి వంగి లేస్తూ ఉన్నాడంటే ఇలా ఇలా కోరలు ముందుకి జాపి లేచినప్పుడు భూమి కోరల మీదకి వస్తుంది కాబట్టి హీఈస్ ట్రయింగ్ ఫర్ దట్. చక్కగా నల్ల కలువల రంగులో ఉన్న అడవి పంది రూపంలో దర్శనమిచ్చాడు. దేహమంతా యజ్ఞస్వరూపమే అంటున్నారు ఇక్కడ. యజ్ఞస్వరూపము అనే మాటకు అర్థం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇంకొకరికి లోకానికి ఉపకారం చేయటానికి వచ్చిన రూపమే అది. ఆయన ఏ రూపాన్నైనా ధరిస్తాడు. అయ్యో ఇది పంది రూపం, ఇది హీనం, నేనేమిటి ఈ రూపం ధరించడం ఏమిటనే హీనాలు ఎక్కువలు తక్కువలు ఆయనకి లేవు. అట్లా యజ్ఞస్వరూపంగా ఉండి అందులో ఉన్న యజ్ఞాలన్నీ కూడా బిరుసైన వెంట్రుకల్లాగా నిక్కబడుచుకొని ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ఆ యజ్ఞ వరాహమూర్తి చక్కటి నీల మేఘంలాగా ఉన్నట్ట. ఆయన కళ్ళు పద్మము రేఖల్లాగా ఉన్నాయిట. కోసలు తీరిన కళ్ళతో రాక్షసుడి వంక ఒక పక్క నుంచి చూశాట. చూసిన క్షణంలోనే రాక్షసుడి శరీర కాంతిని తనలోనికి హరించేశాడు, లాగేసుకున్నాడు. ఇందులో ఒక అర్థవాదమైన ఇతిహాసం ఉంది అంటున్నారు. అర్థవాదము అంటే ఒక అర్థం ఉంది కథకి, ఊరికే ఏదో ఒకటి చెప్పటం కాదు. ఈ రాక్షసుడు ఏమనుకుంటున్నాడు, నాకెదురులేదు అనుకుంటున్నాడు. వరాహమూర్తి ఏమో నేనున్నాను అనే వెలుగులోనికి రాక్షసుడి వెలుగుని ఆకర్షించాడు, తనలోనికి ఆ వెలుగుని ఆకర్షించాడు. జీవుడిలో కూడా ప్రతి జీవుడిలో కూడా నేను అనే ప్రజ్ఞ ఉంటుంది. ఇంకా దేవుడంటే నేను అనే ప్రజ్ఞగా అందరిలో ఇమిడి ఉండేవాడు దేవుడు, ఒకచోట ఉండేవాడు కాదు, సర్వత్రా ఆ ప్రజ్ఞగా ఉన్నవాడు దైవమే. జీవుడిలో ఉన్న ప్రజ్ఞము అహంకారము అంటారు. ఎందుకు అహంకారం అంటారంటే అది లిమిటెడ్గా నేను అనే భావంతో ఉంటుంది, దాన్ని దాటి ఉండటం దానికి చేత కాదు. దేవుడిలో ఈ అంతర్యామి ప్రజ్ఞను పరబ్రహ్మము అంటారు. దేవుణ్ణి దర్శించేదాకానే జీవుడి అహంకారం పనిచేస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో దేవుడిలోనికి ఆకర్షించబడతాడనమాట. ఈ రహస్యం హిరణ్యాక్షుడి కథాఘట్టంలో బాగా లోపలగా దాగి ఉన్నది, అది మనం తెలుసుకోవాలని చెబుతున్నారు. రసాతలంలో ఆదివరాహమూర్తి ఎదురు లేకుండా వీరవిహారం చేస్తున్నాడు ఆయన్ని ఎవరు ఆపేవాళ్ళు లేకుండా అయిపోయింది. తన మెడ కులపర్వతాలకు రాచుకుంటూ, అంటే పందికి ఎటువంటి హ్యాబిట్స్ ఉంటాయో అవన్నీ ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ మెడని పర్వతానికి రుద్దుకోవటం, కాళ్ళు దాచుకొని పరిగెత్తుతూ ఉండటం, బ్రహ్మాండం పగిలిపోయేటట్టుగా చిల్లులు పడేట్టుగా కోరలతో అటు ఇటు విసురుతూ ఉండటం, 7 సముద్రాలు బురద వచ్చేటట్టుగా గిట్టలతో బాగా మట్టగిస్తూ ఉండటం, కిందకి నొక్కేస్తూ గంతులేస్తున్నట్టుగా అన్నమాట. సూర్యచంద్రులు ఒక మూలకి పోయేట్టుగా తన తోకని నెట్టి అటు ఇటు పడేస్తున్నాడు. గునగున పరిగెత్తుతూ గంతులేస్తూ ఉన్నాడు. లంఘిస్తూ అంటే గంతులేస్తూ గిట్టలతో తవ్వుతున్నట్టుగా చేస్తున్నాడు. ఒక జంతువు ఎటువంటి విన్యాసాలు చేస్తుందో అవన్నీ ఇక్కడ వర్ణించారన్నమాట. హిరణ్యాక్షుణ్ణి చూశాడు, ఈ రాక్షసుణ్ణి చూశాడు వరాహమూర్తి. యుద్ధానికి రెడీ అయిపోయాడు. అది చూసి రాక్షసుడి గుండెలు తల్లడిల్లిపోయినాయి, జల్లుమంది వీడికి. ఆ వరాహమూర్తి కన్నుల నుంచి నిప్పులు రాలుతున్నట్టుగా ఉందిట. కోరల చివరగా భూదేవిని ఉన్నది. హిరణ్యాక్షుడి వైపుకు అలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అడవిలో తిరిగే ఈ పంది ఇప్పుడు నీళ్లలో ఎందుకుంది అనుకుంటున్నాడు వీడు అని ఆశ్చర్యపోతూ హిరణ్యాక్షుడు వరాహమూర్తితో ఇట్లా అన్నాడు, ఓరి మూర్ఖ, నువ్వెవరివిరా, అడవి పంది రూపంతో తిరుగుతున్నావు,
బ్రహ్మ వల్ల నేనెన్నో వరాలు పొందాను. ఆ వరాల ప్రకారం ఈ లోకాలన్నీ నాకే అధీనమైపోయినాయి. ఈ పాతాళం కూడా నా అధీనమే. నువ్వు ఈ భూమిని ఎక్కడ తీసుకుపోతున్నావు? భూమి నాది. నువ్వు భూమిని వదిలేస్తావా? నీ ప్రాణాలు తీనా? నా మాట విను. నాతో నీకు పట్టుదల ఎందుకు అంటున్నాడు వీడు. నువ్వు మాయావిలాగా ఉన్నావు. దొంగలాగా వచ్చి ఎందుకు ఈ భూమిని ఎత్తుకుపోతున్నావు? ఎవరికి తెలియకుండా దొంగతనంగా ఎందుకు తీసుకెళ్తున్నావు? నా చేతుల్లో ఉన్న బలంతో ఇప్పుడే నిన్ను అణిచేస్తాను. నీ బలాన్ని అణిచేస్తాను. భూమిని తీసుకెళ్ళనిస్తానా నిన్ను అన్నాడు. ఓహో! నీ విష్ణుమూర్తివా నువ్వు? యోగమాయ మీద ఆధారపడిన నీ పౌరుషం ఎంతరా? నిన్ను ఒక చోట స్థిరంగా పాతిపెట్టేస్తాను. నా మిత్రులకి, నా స్నేహితులకి, నా సేవకులకి సంతోషాన్ని కలిగిస్తాను. నా గదాదండం దెబ్బకు చితికిపోతావు నువ్వు. అప్పుడు దేవతలందరూ మొదలు నరికిన చెట్లలాగా కిందపడి నశిస్తారు అన్నాడు. అనంగానే ఆ మాటలు విని యజ్ఞవరాహమూర్తి తన కోరల మీద భూదేవిని చక్కగా నిలబెట్టుకొని అటు ఇటు తేరిపార చూశాడు. ఈ రాక్షసుడి వల్ల బ్రహ్మగారు మొదలైన దేవతలందరికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయో గమనించుకొని హిరణ్యాక్షుడి మాటలు అంకుశాల్లాగా తాకినాయి. కోపం వచ్చేసింది ఆయనకి, వరాహమూర్తికి. భూదేవిని పట్టుకొని నీటిలో నుంచి బయటకు వచ్చాడు. భూదేవిని కోర్ల మీద నిలబెట్టుకొని నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు. భయపడిన ఆడ ఏనుగుని వెంటబెట్టుకొచ్చే గజేంద్రుడిలాగా వరాహమూర్తి కనపడ్డాడుట. వాడిగా ఉన్న కరుకైన తెల్లటి కోరలతో సముద్రం నుంచి బయటకు వచ్చి యజ్ఞవరాహమూర్తి చూస్తూ ఉండగా హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి వెంటబడ్డాడు. ఏనుగు వెంటబడే మొసలిలాగా వరాహమూర్తిని వెంటబడి రాక్షసుడు ఎన్నో మాటలన్నాడు. నీకు తిట్టిన పౌరుషం లేదు, సిగ్గు లేదు, నువ్వు వంచకుడివి, యుద్ధం చేసి జయిస్తానని వచ్చావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నీ శౌర్యం ఏంటి, నీకు పట్టుదలుందా అని ఆక్షేపిస్తూ ఉంటే వరాహమూర్తి చాలా కోపం వచ్చింది ఆయనకి. వెంటనే సునాయాసంగా భూదేవిని నీళ్ల మీద నిలిపిపెట్టాడు ఆయన. దానికి ఆధారంగా తన బలాన్ని ఆమెలో నిలిపాడు. అంటే నీళ్ళల్లో తేలదు కదా భూమి, తేలేటట్టుగా చేశాడు. జలములపై నిలిపెను అంటున్నారు. తన బలాన్ని ఆవిడ యందు నిలిపాడు. దేవతలందరూ ఎంతో సంతోషించారు. అతని మీద పుష్పవృష్టి కురిపించారు. దేవదుందుభులన్నీ మోగించారు. గంధర్వులేమో చక్కగా గానం చేశారు, పాటలు పాడారు. అప్సరసలు నృత్యం చేశారు, నర్తనం చేశారు. అప్పుడు వరాహరూపుడైన విష్ణుమూర్తి చక్కగా బంగారు కుండలాల్ని, హారాల్ని, కేయూరాల్ని, కంకణాల్ని, ఆ ఉంగరాల్ని అన్నీ ధరించి యుద్ధ సన్నద్ధుడయ్యాడుట. ఇవన్నీ ధరించాలా యుద్ధానికి? ఆయన అంతా ఆటగా చేస్తాడు ఏ పనైనా అనటానికి ఇదొక నిదర్శనం. ఆటగా ఆడుతూ పాడుతూ యుద్ధం చేయటానికి రెడీ అయ్యాడు. ఆయన పెట్టుకున్న ఆభరణాల కాంతులన్నీ ఆకాశం అంతా నిండిపోయినాయట. రికార్డింగ్ నెంబర్ 118 అయిపోయింది.